హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఎలా ఉన్నారు? మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్‌కి అట్రాక్ట్ అవుతున్నారో, మీ మనసులో ఉన్న పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్, మీరు మేల్ అయితే ఫీమేల్ కోసము, ఫీమేల్ అయితే మేల్ కోసము అనేదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు మీ రీడింగ్స్ లేడీస్‌కేనా అనేదైతే నన్ను ఒక కామెంట్ అయితే వచ్చింది. లేడీస్‌కే చెప్తున్నారా మీరు జెంట్స్‌కి లేదా అన్నట్లు మీ ప్రశ్న అయితే నాకు అర్థమైందండి. సో ఇది జెంట్స్ అండ్ లేడీస్ ఎవరికైనా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి. ఓకేనా? మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్ వరకు వచ్చారో, సో మీ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ అయితే మీకు కనెక్ట్ అవుతాయి. ఓకేనా అండి? థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మీ పర్సన్ మిమ్మల్ని ఎలా ఇబ్బందులు గురయ్యేలా చేశారు, ఎలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ మీరు వాళ్ళ వల్ల థర్డ్ పార్టీ వల్ల కానీ మీ పర్సన్ వల్ల కానీ మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు అనేది అయితే ఇవాళ రీడింగ్ అండి. సో మీరు మీ మనసులో ఉన్న పర్సన్ పట్ల మీరు థర్డ్ పార్టీ ఏదైతే వాళ్ళ మాటలు విని ఇక్కడ మిమ్మల్ని మీ పర్సన్ వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది అయితే చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, అండ్ మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ గుర్తుకు తెచ్చుకోండి. అండ్ థర్డ్ పార్టీ మీ మధ్యలో ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళని కూడా మీరు గుర్తుకు తెచ్చుకోండి. ఓకేనా అండి? ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఈ థర్డ్ పార్టీ వల్ల వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది అయితే చూపించండి. థర్డ్ పార్టీ వల్ల మా వ్యూవర్స్ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు, సో వాళ్ళ సిచ్యువేషన్ ఎలాంటి సిచ్యువేషన్ అనేది వీళ్ళ లైఫ్లో జరిగింది అనేది అయితే తెలియచేయండి. ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ అండి. మీకు ఎప్పుడు మీ ముందుకు వచ్చినా కానీ ఈ రీడింగ్ అనేది మీకు రిజనేట్ అవుతుంది. మీకు రిజనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకే అయితే తీసుకోండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. సో పర్సనల్ రీడింగ్లో మాత్రమే మీది కరెక్ట్గా అనేది అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇది అందరి ఎనర్జీస్ అయితే రీడింగ్ తీసుకుంటుంది. ఓకేనా అండి? ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వీళ్ళ పర్సన్ వల్ల వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు, మా వ్యూవర్స్ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో చూపించండి. అండ్ ప్రజెంట్ ఏదైనా కావచ్చు. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి వల్ల థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు చూపించండి. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ డివైన్ మాస్టర్ ప్లీజ్ ప్రిటెండ్ ఏంజెల్స్ థ్యాంక్ యూ ప్లీజ్ చూపించండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు చూపించండి. The Lovers. ఇంకా ఏమున్నాయి చూపించండి. ఫోర్ ఆఫ్ పెంటికల్, కింగ్ ఆఫ్ పెంటికల్, నైట్ ఆఫ్ పెంటికల్, ద ఫూల్, సిక్స్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ పెంటికల్, ద లవర్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్, ఎయిట్ ఆఫ్ వాండ్స్, టూ ఆఫ్ వాండ్స్. ఓకే,
Bottom of the deck, Ace of Swords, King of Swords, Eight of Cups, the Emperor. Okay. ఇక్కడ రాసులు చెప్పమని పదే పదే నాకు మెసేజ్ చేస్తున్నారు కదమ్మా వాట్సాప్లో. రాసులైతే అన్ని రాసులు కనెక్ట్ అయ్యాయమ్మా. రాసులు కనెక్ట్ అవ్వలేదు అనేది అయితే నేను రోజు చెప్తున్నాను. రాసులు అన్ని రాసులు కనెక్ట్ అవుతున్నాయి. సో అందుకని నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్స్ మాత్రమే చెప్తున్నాను మీవి. ఓకేనా? రాసులు అయితే అన్నీ కనెక్ట్ అవుతున్నాయమ్మా. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ చెప్తాను. నెంబర్ 17, నెంబర్ 3, నెంబర్ 6, నెంబర్ 4, నెంబర్ 2, నెంబర్ 8, నెంబర్ 1, నెంబర్ 5, నెంబర్ 7, నెంబర్ 20, నెంబర్ 9, నెంబర్ 16. ఓకే, నాకు ఇవైతే కనిపిస్తున్నాయి. రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారమ్మా. ఓకేనా? నాకు ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి అని అంటే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని అంటే, ఇక్కడ తను పట్టిందే పంతము, తను మాట్లాడిందే మాట, తన మాటే నెగ్గాలి అనుకునే మనస్తత్వం అన్నమాట. సో ఇక్కడ మీరు అణిగిమణిగి ఉంటేనే ఈ రిలేషన్షిప్ అనేది అయితే అంటూ ఉండొచ్చు, లేదంటే మూవ్ ఆన్ అవ్వమని చెప్తూ ఉండొచ్చు, లేదంటే తనే వెళ్ళిపోవడం నాకు అవసరం లేదు అని ఈగో సాటిస్ఫై అవ్వాలి మీ పర్సన్కి. అంటే ఈ వ్యక్తులు ఏంటి అని అంటే, వీళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ మీరే కాదు, మీ పర్సన్కి చాలా టాక్సిక్ రిలేషన్స్ అయితే ఉండిండొచ్చు, చాలా కనెక్షన్స్ అయితే ఉన్నాయి. మీ పర్సన్ ఒక సోషల్ వర్కర్ కూడా అయిండొచ్చు. సో అందరిది అంటే తానేదో బయటికి ఒక మంచి పర్సన్లా అందరికీ సేవ చేయడం కానీ, లేదు అని అంటే ఎక్కువ మీ చుట్టూ ఎవరైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఎవరైతే తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడము. సో ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటి అని అంటే, ఇక్కడ మీరు ఏదైనా ఈ రిలేషన్ కోసము మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటే, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతూ ఉన్నా, మిమ్మల్ని మీ మాటలకి విలువ లేకున్నా, ఒక లాంటి మనస్తత్వం అన్నమాట. ఇక మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడము, ఇక్కడ మీరు ఏదైనా పరిస్థితులు చేజారిపోతున్నాయి అన్న సిచ్యువేషన్లో ఇక్కడ మీరు కూడా కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇక్కడ మీకు అయితే గొడవలు పెట్టుకోవడము, లేకపోతే సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడము, తన మనసులో ఏమున్నది చెప్పకపోవడము, మీతో మాట్లాడకపోవడం అయితే చేస్తున్నారన్నమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే, ఈ థర్డ్ పార్టీ ఏదైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ మాటలు వినడం కానీ, ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ మీకంటూ ఒక వాల్యూ లేకుండా ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడము మీ వ్యక్తి అనేది అయితే కనిపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే అదర్ పర్సన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళతోటి హ్యాపీగా ఉండడము, వాళ్ళతోటి ఎంజాయ్ చేయడము, ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎన్ని
ఉన్నా ఏం చేసినా మీతో లైఫ్ లాంగ్ రిలేషన్ ఉంటాను అని చెప్పారు. లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తానన్నారు. మీరే తన సొంతం అన్నారు. మీరే తన లైఫ్ అన్నారు. అలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని అంటే నా ఇష్టం, నాకు నచ్చినట్లు ఉంటాను. నేను అనుకున్న విధంగానే ఉంటాను. మీరెవరు నన్ను అడగడానికి అని కూడా మీ పర్సన్ అంటూ ఉండొచ్చు. అండ్ వీళ్ళ లైఫ్లో మీరే కాదు, చాలా ఆప్షన్స్ అనేది అయితే వాళ్ళకున్నాయి. సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు టైం కుదిరినప్పుడు మీతో మాట్లాడడము, మిగతా టైంలో మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏమున్నది తన మనసులో ఏమున్నది బయట పెట్టకపోవడము, హైడ్ చేయడం. ఇక్కడ మీరు ఏది అడుగుతున్నా కానీ అయితే గొడవలు పెట్టుకుంటున్నారు, లేకపోతే సైలెంట్ ట్రీట్మెంట్. ఫస్ట్ తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, తనకు నచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ మీతో స్పెండ్ చేయడం అనేది అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు రిలేషన్ నిలుపుకోవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారు. మీ సైడు ఒక ఫూలిష్లా బిహేవ్ చేశారు. కొద్దిసేపు మాట్లాడడము, కొద్దిసేపు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడము, ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ అదర్ రిలేషన్, తన ఫాస్ట్ పర్సన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా అయి ఉండొచ్చు. తన ఫాస్ట్ పర్సన్తో అంటే మీరు కాకుండా తన లైఫ్లో ఇంకో రిలేషన్షిప్ అనేది అయితే ఉంది. ఈ విషయంలో మిమ్మల్ని అలజడికి గురి చేశారు, మీకు మనశ్శాంతి లేకుండా చేశారు, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, ఏదైనా మాట్లాడితే ఒక చైల్డిష్గా బిహేవ్ చేయడము అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే అన్ని విధాలుగా బ్యాలెన్స్ చేయాలి, ఇక్కడ మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలి అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయాలనేది అయితే ట్రై చేశారు మీ పర్సన్. ఇక్కడ మీరు చాలా నిద్రలేని రాత్రులు అయితే గడిపారు, చాలా బాధపడ్డారు, ఎమోషనల్ అయ్యారు, హెల్త్ పాడు చేసుకున్నారు. అండ్ ప్రజెంట్ మీ పర్సన్ కోసం ఎదురు చూసి 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 కూడా ఇక్కడ మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా ఉన్నారు. అండ్ థర్డ్ పార్టీ కోసము ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, ఇక్కడ మీరే మొండిగా ఉన్నారు అనేది అయితే అనడము, నాకు నచ్చిన ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి ఇక్కడ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడము, వాళ్ళు హ్యాపీగా ఉండడము, ఇక్కడ మీరు మీకు తెలిసి మాట్లాడడం కానీ, ఇక్కడ మీరు మాట్లాడడం వల్ల మీరేదో వాళ్ళని జడ్జ్ చేస్తున్నారు, మీరు మొండిగా ఉన్నారు అని మిమ్మల్ని నిందించడం కానీ, నాకు అవసరం లేదు అని ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టినట్లు కూడా కనిపిస్తుంది. అండ్ సింగిల్గా మీరు పోరాడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ కొంతమంది వర్షన్లో ఎలా ఉంది అని అంటే ఇది ఒక సిస్టర్ అవ్వచ్చు, ఒక థర్డ్ పార్టీ అవ్వచ్చు, వర్క్ ప్లేస్లో మీ పర్సన్కి ఎవరైనా కనెక్ట్ అయి ఉండొచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఈక్వల్ బాండింగ్ అయితే చాలా ఉంది. ఇక్కడ అలాంటి రిలేషన్షిప్ పెట్టుకొని ఇక్కడ మీతోటి నా వల్ల కాదు అని ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, మీ మెసేజ్లకు రిప్లై లేకపోవడము, నా వల్ల కాదు అని చెప్తూ ఉండడము, ఈ రిలేషన్షిప్ నేను మెయింటైన్ చేయలేను అనడము అనేది అయితే ఉంది. మీ రిలేషన్షిప్కి అంటే మధ్యలో ఒక స్ట్రాంగ్ పర్సన్ అయితే కనిపిస్తున్నారు, ఒక స్ట్రాంగ్ ఉమెన్ కూడా కనిపిస్తున్నారు, అండ్ ఒక స్ట్రాంగ్ పర్సన్ కూడా కనిపిస్తున్నారు. అంటే మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు ఉన్నారన్నమాట. సో వీళ్ళ వల్ల మీ రిలేషన్షిప్కి ఒక బ్రేక్ అనేది అయితే పడింది. మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో వాళ్ళ వల్ల వాళ్ళ మనసులో ఒక లేడీ క్యారెక్టర్ అయితే కనిపిస్తున్నారు. అండ్ ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళలేకపోవడానికి మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉన్నా కానీ సో ఒక కంఫర్ట్గా ఉండలేకపోవడానికి కారణం ఏంటి అంటే తన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే కనిపిస్తుంది. ఒక ఫ్లట్టింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది, ఒక ఇంపల్సివ్ అయితే కనిపిస్తుంది. అంటే కొద్దిసేపు మీరు కావాలి అనిపించడం, అవసరం ఉన్నప్పుడు మీ దగ్గరికి రావడం, తన అవసరాలు తీర్చుకోవడం కావచ్చు, మిగతా టైంలో ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ రిలేషన్షిప్లో ఉండలేను అంటూ కూడా థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉంటున్నారు, తన అనుకున్న విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మిమ్మల్ని ఇబ్బందుల పాలు అయితే చేస్తున్నారు. ఏదైనా అడిగితే నా ఇష్టం అంటున్నారు, ఉంటే ఉండమంటున్నారు, లేదు అంటే మీకు టైమే ఇవ్వట్లేదు.
నాకు నచ్చినట్లుగానే ఉంటాను అంటున్నారు. తన స్వార్థంగా ఉంటున్నారు మీ పట్ల. సో మీరు ఇక్కడ కూడా వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. అంటే ఇక్కడ మీరు రిలేషన్షిప్ నిలుపుకోవాలని అన్ని విధాలుగా చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వాళ్ళ లైఫ్లో ఎవరైతే ఉన్నారో మేల్ ఆర్ ఫీమేల్ థర్డ్ పార్టీ వాళ్ళ మాటలు వింటూ కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని ఏదైతే తన అవసరాలకి యూజ్ చేసుకున్నారో ప్రజెంట్ నాకు అవసరం లేదు అనుకున్నట్లు కూడా ఇక్కడ మీ పర్సన్ పరిస్థితి అయితే తెలుస్తుంది. అండ్ ఇక్కడ తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ మనీ కోసం మిమ్మల్ని యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. మిగతా టైంలో మీకు సమాధానం చెప్పకపోవడం కానీ ఇలా కూడా కనిపిస్తుంది. సో థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల మీ పర్సన్ మీతో హ్యాపీగా ఉన్నారని కానీ మీరు హ్యాపీగా ఉంటున్నారని కానీ వాళ్ళు మీ మీద ఏదైనా మీ పర్సన్ మీకు దూరం అవ్వడానికి మీ మీద ఏదైనా ప్రయోగించి కూడా ఇక్కడ మీకు హెల్త్ పాడవడం కానీ వాళ్ళ వల్ల మీరు సఫర్ అయ్యి ఇబ్బందులు అయ్యారు. చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఎంత మోసపోయాను నేను అన్న పెయిన్ మీలో అయితే కనిపిస్తుంది. ఈ రిలేషన్షిప్ దీన్ని ఎంత ఎఫర్ట్ పెట్టినా కానీ ఇప్పుడు లాస్ట్కి చివరికి నేను మోసపోతున్నాను, నన్ను మోసం చేశారు అన్న ఫీలింగ్ మీలో కనిపిస్తుందన్నమాట. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మీ పర్సన్ ఏంటి అని అంటే నా వల్ల కాదు, నేను నా చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల నేను మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను అన్న ఆలోచనలో ఉన్నారన్నమాట. అర్థమవుతుందా? ఎందుకు అని అంటే తన లైఫ్లో 2 ఆప్షన్స్ అనేది అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇచ్చారు, మీతో లైఫ్ లాంగ్ తోడుంటానన్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు నా వల్ల కాదు, మీతో మాట్లాడితే నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మీ మెసేజ్లు గమనిస్తున్నారని కానీ మీ కాల్స్ గుర్తుపడుతున్నారని కానీ నేనేం చేయలేనని కానీ లేదు అంటే వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చి నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకు ఇంకొక ఆప్షన్ అనేది ఇంకొక ఆఫర్ అనేది వాళ్ళు ఇస్తున్నారు. అది మ్యారేజ్ అవ్వచ్చు, ఫ్యామిలీ ఏదైనా ఒక సపోర్ట్ ఇస్తూ ఉన్నారు వీళ్ళకి. సో నేనేం చెప్పలేను, ఇటు మీకు నేనేం చెప్పలేను అని కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మీరు ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ మీరు సింగిల్గానే పోరాడారు అనేది అయితే కనిపిస్తుంది. చాలా ఇబ్బందులు పాలయ్యారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆల్రెడీ మీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అనేది అయితే ఉన్నాయి. వీళ్ళు మీ లైఫ్లోకి రావడం వల్ల ఇప్పుడు వీళ్ళ కోసం మీరు ఎదురు చూడడము, వీళ్ళ కోసం మీరు ఆరాటపడము, ఎప్పుడు వీళ్ళు కాల్ చేస్తారా, ఎప్పుడు వీళ్ళు రీయూనియన్ చేస్తారా అనే ఆలోచనలో ఇక్కడ మీరు ఉన్నారన్నమాట. ఇక్కడ వాళ్ళ వర్షన్లో వాళ్ళు ఏంటి అంటే ఎటు నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇటు మీరా లేకపోతే థర్డ్ పార్టీనా. ఇక్కడ మీకు న్యాయం చేయాలి అనుకున్నా కానీ థర్డ్ పార్టీ ఎప్పటికప్పుడు వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండడము, గమనిస్తూ ఉండడము అనేది అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే ఒక థర్డ్ పార్టీ కోసము ఇక్కడ మిమ్మల్ని నానా హింసలు పెడుతున్నారు. కానీ బయటకి ఏదో సామెత చెప్తారు చూడండి, ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అంటారు చూసారా. సో అలా మీ పర్సన్ బయటికి చూడడానికి ఒక గంభీరంగా కనిపిస్తున్నారు. లోపల మాత్రం తను చేస్తున్న తప్పులు కానీ మిమ్మల్ని పెడుతున్న హింసలు కానీ అవి బయటి జనాలకైతే తెలియకపోవడం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మిమ్మల్నే తప్పు పడుతున్నారు, ఇక్కడ మిమ్మల్నే ప్రశ్నిస్తున్నారు, మీరే మొండివాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా కానీ ఇక్కడ మీరు మీ పర్సన్కి చాలా అటాచ్మెంట్ అనేది అయితే మీరు పెట్టుకున్నారు. అండ్ మళ్ళీ లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది అనేది అయితే ఇక్కడ ఎదురు చూస్తున్నారు.
ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీ పర్సన్ మీద వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది వాళ్ళ చెప్పుడు మాటలతోటి ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, గట్టిగా అరవడం కానీ, తన మాటలతోటి హింసించడం కానీ అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మీ పర్సన్ని మీరు తలుచుకుంటూ బాధపడుతున్నారు. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని అంటే వాళ్ళకి ఇక్కడ మీరు కావాలి, మీకు మిమ్మల్ని నాకిప్పుడు వర్క్ ఉంది అని చెప్పడము, నాకిప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు కొంచెం టైం ఇవ్వమని చెప్తూ ఉండొచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. ఇటు మీకేం చెప్పుకోవాలో తెలియక, అటు థర్డ్ పర్సన్కి ఏం చెప్పుకోవాలో తెలియక ఒక ఫూల్ లాగా మీ సైడ్ ప్రవర్తిస్తున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. మిమ్మల్ని ఒక ఫూల్ని చేశారు. ఇక్కడ లైఫ్ లాంగ్ తోడుంటానని చెప్పి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఫూల్ని చేశారు అనేది అయితే కనిపిస్తుంది. తన లైఫ్లోకి ఇంకొకరు రావడము, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, మెల్లమెల్లగా ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టడం అయితే కనిపిస్తుంది. అడిగితే సమాధానం చెప్పకపోవడం అయితే కనిపిస్తుంది. మీ నెంబర్ బ్లాక్ చేయడం కానీ, లేదు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడం కానీ, తనకు అవసరమైనప్పుడు మాత్రమే మీ మీద ఏదైనా చెడు ప్రయోగాలు కూడా ప్రయోగించినట్లు కూడా కనిపిస్తుంది. మీకు మీ పర్సన్ ఎలా అని అంటే మీ పర్సన్ ఏదైతే మీతో హ్యాపీగా ఉంటారు అని కూడా ఇక్కడ మీకు మీ పర్సన్కి కాకుండా కూడా ఇక్కడ మీ ఇద్దరు దూరం అవ్వాలనే సిచ్యువేషన్లో ఇక్కడ మీరే సఫర్ అవుతున్నారు. సఫర్ అయ్యేలాగా, మీరు ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేసేలాగా వీళ్ళు ఏదైనా వాళ్ళ మాటలతోటి లేకపోతే ఇంకేదైనా ఒక బ్లాక్ మ్యాజిక్ లాంటిది కూడా జరిగిండొచ్చు అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు. కొద్దిసేపు ఇక్కడ మీరు కావాలి అనిపించినా నా వల్ల కాదు, నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను, నాకు టైం ఇవ్వు అని అడుగుతూ ఉండొచ్చు. ఇక్కడ మీరు మీ పర్సన్ కోసము సర్వము వాళ్ళకన్నీ అర్పించడం అయితే జరిగింది. మీ నీడ్స్ ఉపయోగించుకొని ఇక్కడ మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టేసి వెళ్ళారు అనేది అయితే కనిపిస్తుంది. మీ లైఫ్ ఇక్కడ మీరు ఒంటరి జీవితం పోరాడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. స్టిల్ మీ చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ మీరు మీ పర్సన్ కోసమే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. మీరు ఒంటరి పోరాటం చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. మీరే తన లైఫ్ అనుకున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు మీ రిలేషన్లో ఒక కంఫర్ట్గా ఉండలేను అంటూ ఉన్నా కానీ వచ్చినప్పుడు రానివ్వండి అన్నట్లు కూడా ఇక్కడ మీరు ఎప్పుడు వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను అనుకునే విధంగా కూడా మీరు ఎదురు చూస్తున్నారు. అండ్ వాళ్ళ సైడ్ నుండి ఒక ప్రోగ్రెస్ అయితే లేదన్నమాట. స్లో ఎనర్జీ అయితే కనిపిస్తుంది. లోపల ఉంది మీరు కావాలని, కానీ తన పరిస్థితులను బట్టి ఇక్కడ మీకు ప్రోగ్రెస్ చేయలేకపోతున్నారు. అండ్ ఒక ప్లానింగ్ అనేది ఇటు మీరా లేకపోతే థర్డ్ పర్సన్ ఒక నిర్ణయానికి అయితే ఈ వ్యక్తి రాలేకపోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. సో థర్డ్ పర్సన్ కోసము మిమ్మల్ని మీ పర్సన్ ఇలా ఇబ్బందుల పాలు చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. మీరు కొంతమంది చాలా బాధలు పడి ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే హీల్ అవుతున్నారు. అంటే ఇంకా ఈ వ్యక్తి మారడు అన్న విధంగా కూడా ఇక్కడ మిమ్మల్ని మీరు సేఫ్గా ఉండడానికి ఏదైనా మెడిటేషన్ కానీ ఒక స్పిరిచువల్ అవేకనింగ్ అనేది అయితే మీలో జరుగుతుంది. ఒక హీలింగ్ ఎనర్జీలో ఉంటున్నారు, హీల్ అవుతున్నారు, మీరు స్ట్రాంగ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక్కొక్క టైంలో మాత్రము మూడ్ స్వింగ్స్ రావడము, బాధపడము అయితే జరుగుతుంది. కానీ ఎక్కువ స్ట్రాంగ్గా ఉండడానికైతే మీరు ప్రయత్నిస్తున్నారు.
ఇది అండి ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ ఎంతవరకు మీకు రెజినేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్కి అయితే మీ ముందు ఉంటాను. ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.